బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది. మొత్తంగా 1,50,000 పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9%తో సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరీనా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బెలిస్కు 4,038 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాల్ను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. 59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది. మొత్తంగా 1,50,000 పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.5%తో సమానం. ఇక రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరీనా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బెలిస్కు 4,038 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పగ్గాలు చేపట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి 4 స్థానాలు రానున్నాయి. అయితే ఆ 4 ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించింది హస్తం పార్టీ. కాగా మిగతా 3 అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం పేర్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, జయశంకర్ పేర్లను ప్రకటించింది. మూడో స్థానంలో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీకి కేటాయించగా మరొకటి మహిళకు కేటాయిస్తూ అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే ముందు నుంచి పలువురు పేర్లు తెరపైకి రాగా చివరి నిమిషంలో ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హస్తం పార్టీకి బలమైన గొంతుగా ఉన్న అద్దంకి దయాకర్ను రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ చేస్తుంది. అయితే ఈ 3 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో కేసీ వేణుగోపాల్ చర్చించారు. టీపీసీసీ అందజేసిన మెరిట్ రిపోర్టుపై ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు ఖర్గే, కేసీ. ఆపై ఫైనల్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీసీల హక్కులను కాలరాయడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి ప్రధాని మోడీ మేడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. సర్వే తప్పుల తడకని కొందరు విమర్శిస్తున్నారు. సర్వేలో ఉన్న తప్పేంటో చూపించమంటే అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ తోక ముడిచాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలి అని పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి
పక్కడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మాటన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు. మన బీహార్లో చెప్పిండు, నిన్న గుజరాత్లో చెప్పిండు, మేం తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం, బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం, 50% నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం, చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది. దీని ఆదిలోనే, దీని పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తుండ్రు. కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా, మీ శక్తిని, మీ యుక్తిని ప్రదర్శించండి, నాకు అండగా నిలబడండి, నేను చేసి చూపిస్తా. 42% రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా. ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపైన పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. వెల్కమ్ బ్యాక్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో కీలక అప్డేట్ వచ్చింది. టీబీఎం మిషన్ ముందు భాగంలో మృతదేహం ఆనవాళ్లు కనుగొంది రెస్క్యూ టీం. కుడి చేయి, ఎడమకాలు భాగాలను గుర్తించారు. చేతికి కడి ఉండడంతో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా గుర్తించారు. సాయంత్రం మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్లో జేసీబీని ఉపయోగిస్తున్న ఈ రెస్క్యూ బృందాలు. అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముక్కలుగా టీబీఎం మిషన్ వస్తుంది. మిషన్ను కట్టర్తో కట్ చేస్తున్న రెస్క్యూ టీమ్స్ మిషన్ పార్ట్లను బయటకు పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కార్మికుల ఆచూకుపై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది. ఇక టన్నెల్ మొత్తం పొడవు 14 కిలోమీటర్లు కాగా 13.950 మీటర్ల వరకు క్లియర్గా ఉందన్నారు. 0 పాయింట్ వద్ద చివరి 50 మీటర్లు సంక్లిష్టంగా ఉందని చెప్పారు. చివరి 50 మీటర్లలో సహాయ చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అక్కడ సహాయ చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వారికి కూడా ప్రమాదమేనని అంటున్నారు.
కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒక చోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. రెస్క్యూలో భాగంగా రోబోల సహాయంతో సహాయచర్యలు చేపట్టాలని చూస్తున్నామన్నారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి స్థాయిలో మరోసారి ప్రమాద ఘటన సహాయచర్యలపై రివ్యూ ఉంటుందని చెప్పారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీడీపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ వీడింది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు అనంతరం 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ, బి రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. నేటితో నామినేషన్ గడువు ముగియనుండడంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటలో మొత్తం 5 స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఒక స్థానానికి ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో బీజేపీకి ఒక స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపుపై మొన్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కారు ఎందుకు బడ్జెట్లో నిధులు కేటాయించిందన్న విషయంపై కొత్త చర్చ మొదలైంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దానికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని సుజనా చౌదరి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అంతేకాకుండా కేంద్రం తరపున నిధులు కేటాయిస్తున్నప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయిస్తున్నట్లు ఎందుకు ప్రకటించిందని సుజనా ఆశ్చర్యం వ్యక్తం చేయడం కొత్త చర్చకు కారణమైంది. సాధారణంగా సుజనా చౌదరి ఏ కామెంట్ చేసినా ఆచితూచి స్పందిస్తారు. ముఖ్యంగా పోలవరం వంటి కీలకమైన విషయాలపై మాట్లాడే ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం లైన్ తో పాటు వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఆయన మాట్లాడారు. అలాంటిది కేంద్రం టేకప్ చేసిన ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించిందని సుజనా ప్రశ్నించడం వెనుక కారణాలపై ఇప్పుడు కూటమి నేతలు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలు వైసీపీ నుంచి రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ కూటమి పక్షానికి చెందిన నేతగా అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్రపడ్డ సుజనా చౌదరి ఇలాంటి అనుమానం వ్యక్తం చేయడాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలనుకున్నా కేంద్రంలో మోదీ ప్రభుత్వం కేటాయించే నిధులపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి విషయంలోనూ లెక్క తప్పకుండా చూస్తారని సుజనా చౌదరి చెప్పకనే చెప్పారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కోసం కేటాయించిన నిధులతో పాటు కొన్ని కీలక శాఖల కోసం కేటాయించిన కేంద్ర నిధుల్ని పూర్తిగా పక్కదోవ పట్టించారని, అందువల్ల 100 కోట్ల రూపాయలకు లెక్క తేలలేదని కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని బీజేపీలోని ఓ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపిన టీడీపీ హైకమాండ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నది సుజనా చౌదరి అభిప్రాయం అని కమలనాథులు చెబుతున్నారు. అసెంబ్లీలో సుజనా చౌదరి ప్రస్తావించిన అంశాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అటు టీడీపీ పెద్దలు కూడా దీనిపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ప్రసంగంతో సరిపెడతారా లేక భవిష్యత్తులో సుజనా వ్యూహం ఎలా ఉంటుంది అనే విషయంపై తెలుగుదేశం అధిష్టానం వెయిట్ అండ్ వాచ్ అన్నట్లుగా సైలెంట్ గా ఉంది. అసెంబ్లీ బడ్జెట్ కేటాయింపుల అంశానికి సంబంధించి సుజనా చౌదరి లేవనెత్తిన అంశాలను బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా నివేదిక రూపంలో పంపి ఉంటారని కూటమి పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో తనకు తగిన ప్రాధాన్యత లేనందునే సుజనా ఈ రకమైన కామెంట్లతో చంద్రబాబు దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారని కొందరు తెలుగు తమ్ముళ్లు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఏపీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వల్ల దీనికి తగిన నిధుల్ని కేంద్రం కేటాయిస్తుందని, ఈ విషయంలో తాము కమిట్మెంట్ తో ఉన్నామని ప్రకటించారు.
అంటే సుజనా వాదనను సమర్థించే విధంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీలోని ఓ వర్గం వాదిస్తోంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించే నిధుల విషయంలో కేంద్రం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తే ఆ లెక్కలను కూడా తేలుస్తారు అనే విషయం సుజనా చౌదరి వ్యాఖ్యల బట్టి అర్థమవుతోంది. మరి ఈ విషయంలో చంద్రబాబు సర్కారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి. వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండపిట్రగుంటలోని బీలకోట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామంటున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. యజ్ఞంలో కృష్ణుడి ఆగ్రహానికి గురైనటువంటి నారద మునేశ్వరుడు ఇక్కడ తపస్సు చేస్తాడు. ప్రసన్నుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని స్వయంగా వెలిసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బిల్లకోట క్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణకి అయితే మాత్రం పెద్ద ఎత్తున భక్తులు ఈ సంవత్సరం హాజరయ్యారు. ఏదైతే ఊహించిన దానికంటే కూడా స్వచ్ఛందంగా భక్తులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని స్వయంగా కూడా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సతీ సమేతంగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సార్, ఈ రోజు ఎలా అనిపిస్తుంది ఇంతమంది భక్తులు? ప్రసన్న వెంకటేశ్వర స్వామికి భక్తులు కొరవలేదు. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి హిందువులందరూ ఆయన కింకరులే, ఆయన భక్తులే. ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అందరికి పూర్వజన్మ సుకృతాలు. ఆయన దర్శనం అందరికీ దక్కడం అంటే అంత చిన్న పని కాదు. అందులోనే ఈ రోజున కావలి నియోజకవర్గంలో నారద మహర్షి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈరోజు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆయన అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆయన కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వటం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ప్రధానంగా ఈరోజు 7 రోజుల పాటు జరిగేటటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ 7 రోజులు ప్రభుత్వం ప్రజల ముంగిటికి వెంకటేశ్వర స్వామిని తీసుకురావాలి, ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము కావలి నియోజకవర్గంలో ప్రతి ఇంట ఆహ్వాన పత్రికను పంపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజలు వేలాది మందిగా రావడం జరిగింది. ఇంకా లక్షలాది మందిగా వస్తారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి వంతు వాళ్ళు కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారు 25 లక్షల రూపాయలు ఈ ప్రాంతంలో రోడ్లన్నీ ఆధునీకరించేందుకు ఆమె మంజూరు చేయడం జరిగింది. మంత్రి దాదాపు ఎండోమెంట్ మినిస్టర్ 2 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ఈరోజు అతి తొందరలో శంకుస్థాపన చేసే విధంగా వారు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అన్ని సదుపాయాలు ఈరోజు కల్పించబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ రావడానికి ముఖ్యంగా కారణం అని తెలియజేస్తున్నా. సార్, మరో కీలకమైన అంశం, నిన్నటి వరకు కూడా ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ జరగలేదు కొన్ని కార్యక్రమాలు. ఏదైతే స్వామివారి నడక మార్గం కూడా ఉత్తర ద్వారదర్శనంలో ఉంది, తూర్పు ద్వారదర్శనం ఉండాల్సింది. వీటన్నింటి కూడా సరిచేసేటటువంటి పనిలో మీరు నిమగ్నమైనటువంటి ఇక్కడ ఆలయానికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ ఫ్యూచర్లో భక్తులకి రాబోతున్నాయి, వాటి పట్ల కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేరబోతున్నాయి? వెంకటేశ్వర స్వామి దగ్గర హామీలు ఇచ్చేంత మన వాళ్ళం కాదు. ఆయన చేపించుకోదలుచుకున్నప్పుడు ఎవరి చేత చేపించుకోవాలో ఆయన చేపించుకుంటాడు. ఏ సేవకుడైతే కల్మషం లేకుండా ఆయనకి సేవ చేస్తాడో వాళ్ళ చేతనే ఆయన ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాడు. గుడికి పైన గాలిగోపురం ఉంది, మహాప్రాకారం లేదు, మహా ద్వారం లేదు. ఆ ద్వారాన్ని ఒక దాత నిర్మిస్తున్నాడు. పరవడ పక్కన బొత్సు కృష్ణకుమార్ అనే దాత ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ ఆయన అమెరికాలో ఉంటాడు, మన బోగోలు వాస్తవ్యుడు. ఇప్పటికే బిట్టకుంటకి దాదాపు 80 లక్షలతో ఈరోజు అన్నదాన సత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆయన మరలా వెంకటేశ్వర స్వామికి సేవ కోసంగా ఆయన 2 కోట్ల రూపాయలతో గాలిగోపురాన్ని నిర్మిస్తున్నాడు. అదేవిధంగా దక్షిణ వైపున తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో 2,65 లక్షల రూపాయలతో గాలిగోపురం శాంక్షన్ అయింది. దానికి కూడా టెండర్లు పూర్తి చేయడం జరిగింది. టెండర్ కూడా వేరే ఒక కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది. తొందరలో అది కూడా బాగుంది. ఇక్కడ ఒకరు పెద్ద చిన్న లేదు, ఎవరు దేవుడిని బాగా పవిత్రంగా కొలుస్తారో వాళ్ళే నిజమైనటువంటి వెంకటేశ్వర భక్తులు. కాబట్టి రాజకీయ నాయకుల కంటే కూడా నిజమైన భక్తులు వాళ్ళు. కాబట్టి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని పేదవాడి ముందుకి తీసుకురావడం ఉద్దేశంతోనే ఈ పవిత్రతకి భంగం కలగకుండా విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా.
ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం టీటీడీ యొక్క ఏదైతే స్థపతులు ఉంటారో వారి సూచనలు సలహాలు మేరకు ఏదైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధి చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ అందరూ కూడా సామాన్యులే, ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సామాన్యుల చెంతకు చేర్చడమే నా లక్ష్యం అంటూ కూడా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, బిట్రకుంట, కొండబిట్రకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి. సికింద్రాబాద్లో డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, పోలీసు సూపరింటెండెంట్ శిరీష, నిర్వాహకురాలు డాక్టర్ కీర్తన యాదవ్ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు క్రీడలను పట్టించుకోలేదని తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది అన్నారు. వైద్య వృత్తితో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న కీర్తన యాదవ్ను శివసేనారెడ్డి అభినందించారు. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని అందించడానికి నేనున్నాం. కాకపోతే మన అందరం ప్రతి గ్రామంలో మీరు ఏ గ్రామాలు మీ విలేజ్లు ఉన్నాయో మీ విలేజ్ కి సంబంధించిన మీ గ్రామాలలో ఉన్న గ్రౌండ్స్ లేకపోతే గ్రౌండ్ కేటాయించిన ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాటిని అభివృద్ధి చేసే మార్గంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హెల్దీ తెలుగు మీరు అందరూ డాక్టర్స్, ఎంతో మంది సర్వీస్ చేస్తారు. దాంతోపాటు నారీ అనే కార్యక్రమం ద్వారా కీర్తన గారు కూడా ఒక అమ్మాయి వేరే స్టేట్స్ కి, ఎందుకంటే చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, వారికి వెళ్ళలేని పరిస్థితుల్లో కొన్ని అసోసియేషన్ సపోర్ట్ తక్కువ ఉండదు. గవర్నమెంట్ నుంచి మేము కొంత సపోర్ట్ చేస్తాం, అది కూడా సరిపోని వాళ్ళకి ఇటువంటి అసోసియేషన్ ముందుకు రావడం వల్ల రాబోయే రోజుల్లో మీరందరూ స్పోర్ట్స్ ఈవెంట్ సైడ్ దృష్టి మరలించే విధంగా మీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు చెప్పండి. I'm really happy a leader like Shivsena Reddy Garu taking great initiative and supporting young girls and young boys and who are really practicing and performing for other tournaments ahead. Really happy, and he given 2-3 proposals, and of course we given 10 proposals to take this forward, and appreciating once again Dr. Nari Charitable Trust. It's really a great trust for encouraging many working professionals as like doctors, police officers, and many. And also I request Dr. Nari Foundation chairman and board members to include our political leader women also next season. We here along with women doctors and police personnel. This is an excellent opportunity for working women to show their talent as sports person. Sports is the key to fitness, and this is what we wanted to promote. And sports can be a medium for your well-being. That is very. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయాన్ని సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో మరో ఓవర్ ఉండగానే ఛేదించి 254 పరుగులు చేసి ట్రోఫీని ముద్దాడింది. ఇక టీమిండియా జట్టులో రోహిత్ 76 పరుగులు చేసి జట్టుకు దన్నుగా నిలవగా, శ్రేయస్ అయ్యర్ 48, గిల్ 31, అక్షర్ 29 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించారు. కాగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 63, మైకిల్ బ్రాస్వెల్ 53, రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేయగా, కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ తీశారు.
మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. 2002, 2013, 2025లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కింది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారత జట్టుకు రాజకీయ, సినీ ప్రముఖుల అభినందనలు తెలిపారు. టీమిండియాకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.